సో న్యూస్ రూమ్ చర్చకు తిరిగి స్వాగతం. సో లంకా దినకర్ గారు, ముందు మీతో నేను చర్చను ప్రారంభిస్తాను. జగన్ కు మేల్ చేయడానికి ఏపీ మోదీ టూర్స్ చేస్తున్నారని చెప్పి చంద్రబాబు అంటున్నారు. అంటే బీజేపీ వ్యూహం ఏ కోణంలో సాగుతోంది, ఏ విధంగా వైసీపీకి మేలు చేసేందుకు వాళ్ళంతా పావులు కదుపుతున్నారు అనుకుంటున్నారు, ఏం చెప్తారు? ముందుగా తెలుగువారంటే మోడీకి చిన్నతనము. ఆయన చరిత్రను కూడా వక్రీకరించే ప్రయత్నం చేశారు. కర్నూలు జిల్లాకు వచ్చి ప్రధానమంత్రిని, సాక్షాత్తు ప్రధానమంత్రి గెలిపించినటువంటి జిల్లా కర్నూలు జిల్లా. నంద్యాల నుంచి పివి నరసింహారావు గారిని ప్రధానమంత్రిని చేశాం. అసలు ప్రధానమంత్రి కాలు పెట్టమే కర్నూలు జిల్లాకి ఎంతో సౌభాగ్యం చేసుకుందనేటటువంటి విధంగా మాట్లాడుతున్నారు. ఆయనకి తెలియదేమో ఈ ఆర్థిక సంస్కరణకి మూలకర్త నంద్యాల నుంచి వచ్చాడని చెప్పే విషయాన్ని ఆయన తెలుసుకోవాలి. తెలియదు, ఆయనకి చరిత్ర తెలియదు. రాష్ట్రపతిని చేసినటువంటి జిల్లా, నీలం సంజీవరెడ్డి గారు లాంటి వ్యక్తిని దేశానికి అందించినటువంటి జిల్లా కర్నూలు జిల్లా. ఈ చరిత్రను తెలుసుకోకుండా ఏదో నోరుంది కదని ఆ ఉత్తర దేశంలో, భారతదేశంలో మాట్లాడినట్టు ఇష్టం వచ్చినట్టు నాలుగు మాటలు మాట్లాడటం, ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని అవమానపరచడం పరిపాటి అయ్యింది. ఇక ఆయన మోడీ గారు ఇవాళ కర్నూలులో రాయలసీమని అవమానించారు, ఆంధ్రప్రదేశ్ని అవమానించారు. ముఖ్యంగా ఇక్కడ ఏ విధమైన స్టేక్స్ లేవు, గెలిచే అవకాశం లేవు, డిపాజిట్లు కూడా లేవు. కుటుంబరావు గారు ఏదైతే నిన్న ఒక సవాలు విసిరారు, ఎవరైనా డిపాజిట్ కనీసం తెచ్చుకున్న ఒక 5 లక్షల రూపాయలు నా సొంతగా నేను ఇస్తానని అనేటటువంటి పరిస్థితి. ఎవరు స్పందించిన దాఖలాలు కూడా లేవు. ఇకపోతే వరుసగా ఒక మాట చెప్పాడు, ఈ చౌకీదారి అది ఇచ్చాడు ఇది ఇచ్చాడు అని చెప్పి. ఈ చౌకబారు ప్రసంగం చేసి వెళ్ళాడు. ఏమిచ్చాడండి? ప్రత్యేక తరగతి హోదా 10 సంవత్సరాలు ఇస్తానని చెప్పినటువంటి ఈ చౌకబారు ప్రకటనగా మిల్చాడు 2014లో ఆయన చేసినటువంటి ప్రకటన. రెవెన్యూ లోటు 2014-15 సంవత్సరానికి 16,070 కోట్లు రావాల్సి ఉంటే 3,970 కోట్లు ఇచ్చి 12,000 కోట్లు ఎగ్గొట్టి చౌకబారుగా వ్యవహరించాడు. రాజధాని, ఢిల్లీకి మించిన రాజధాని సాక్షాత్తు వెంకన్న సాక్షిగా తిరుపతిలో ఆయన ప్రామిస్ చేసి తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గర కూడా పరపతి పోగొట్టుకున్నాడు. 43,500 కోట్లకి డిపిఆర్లు పంపిస్తే 1,500 కోట్లు. ఆ 1,500 కోట్లకి ఇక్కడేమో మీరు యూటిలైజేషన్ సర్టిఫికేట్స్ ఇవ్వరు, అది ఇవ్వరు అంటారు. అక్కడ ఢిల్లీలో ఫైనాన్స్ మినిస్టర్ ఏమో ఇచ్చాడు అని చెప్పి సర్టిఫికేట్ ఇస్తాడు. షెడ్యూల్ 13 సంవత్సరాలు నేను ఇచ్చేశాను, ఈ చౌకీదారు నేనే ఇచ్చేశాను ఇన్స్టిట్యూషన్స్ అని చెప్పుకునే ప్రయత్నం చేశాడు. 12,000 కోట్ల రూపాయలు మొత్తం అవసరమైతే 5 సంవత్సరాల్లో ఆయన విడుదలించింది 900 కోట్ల రూపాయలు. వెనకబడిన జిల్లాలకు కేబీకే బుందేల్ఖండ్ తరహా ప్యాకేజ్. కర్నూలు జిల్లా, రాయలసీమ, వెనకబడినటువంటి ప్రాంతం 24,500 కోట్లు రావాల్సి ఉంటే 5 పైసలు ఇవ్వలేదు. సాధారణంగా వెనకబడిన జిల్లాలకు ఇచ్చేటటువంటి 50 కోట్లు ఒక్కో జిల్లాకి ఇచ్చేది 7 జిల్లాలకు ఇచ్చారు. అందులో కూడా ఒక 350 కోట్లు గత సంవత్సరం ఇచ్చి వెనక్కి లాగేసుకున్నాడు. పోలవరానికి సంబంధించి 54,500 సహాయ పునరావాసంతో కలిపి డిపిఆర్ పంపిస్తే 1.5 సంవత్సరం వేస్ట్ చేశాడు సమయాన్ని, దాన్ని అప్రూవ్ చేయకుండా. అనేక ఆరోపణలు ఇక్కడ బీజేపీ నాయకులు, వైసీపీ నాయకులు ఇద్దరు కలిసి ఏదో ఇష్టం వచ్చినట్టు మేము పెంచేశామని అన్నారు. మరి అదే 54,500 కోట్ల డిపిఆర్ని ఆమోదించి పంపించారు. 1.5 సంవత్సరం తాత్సారం చేసి 4,500 కోట్లు ఇప్పటికి కూడా రియంబర్స్ చేయాలి ఆంధ్రప్రదేశ్ కట్టినటువంటి డబ్బుని. కడప స్టీల్ ఫ్యాక్టరీ గురించి రాయలసీమ గురిలో మాట్లాడలేదు, దుగ్గరాజపట్నం గురించి మాట్లాడలేదు, విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్కి అరాకొరా నిధులు ఇచ్చి దాని గురించి ఏదో చెప్పుకునే ప్రయత్నం చేశారు. సాగరమాల ప్రాజెక్టులో 1,50,000 కోట్లు ఇచ్చేశానని మాట చెప్పాడు. పాపం కొంచెం పొరపాటు పడినట్టుంది. ఆయన కనుక ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ గారిని కనుక మాట్లాడినట్టయితే, ఈ మధ్య ఒక వారం క్రితం ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, మీరు చూడండి. 62 లక్షల కోట్లు ఆంధ్రప్రదేశ్కి ఇచ్చాడంటమ్మా 5 సంవత్సరాల్లో. ఈ అరుణ్ జైట్లీ గారి ప్రకటన ఇది. 62 లక్షల కోట్లు. తిరుపతి చిట్టిబాబు గారు ఏం చెప్తారు? ఎన్నికల సమయం అండి, మోదీ లాంటి ప్రధాని స్థాయి వ్యక్తి ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రచారం నిర్వహించడానికి వచ్చినప్పుడు కనీసం ఏదో ఒక ఎన్నికల వాగ్దానం లేకపోతే ఇది చేస్తామని ఒక బేసిక్ ఏదో ఒకటి కనీసం చెప్పకుండా ఇచ్చిన లెక్కలకి సంబంధించి కూడా ఇంత తేడాగా చెప్తున్నప్పుడు అంటే ఎలా చూడాలి? ఏపీలో బీజేపీ లక్ష్యం కేవలం వైసీపీకి గెలిపించడానికి అని చెప్పి టీడీపీ అంటుంది, ఏం చెప్తారు? వాళ్ళన్నీ మాట్లాడతారు. ఇప్పుడు ఈ రికార్డు ఇప్పుడు ఒకటి టేప్ ఆన్ చేసినట్టు ఇప్పుడు దినకరన్ ఇది 3 సంవత్సరాలుగా ఇదే ఒక రికార్డ్ ఆన్ చేయటం, ఆ రికార్డ్ ఆన్ చేయటం వాళ్ళకి అలవాటు, మాట్లాడుతూ ఉంటారు. అదొక రొదన సొదలాగా మాట్లాడుతూ ఉంటారు. ఈయన్ని మాట్లాడుతున్న వీళ్ళు
9 సంవత్సరాలు ఈయన సమైక్య ఆంధ్రాకి చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఆనాడు కడప ఉక్కు ఫ్యాక్టరీని పెట్టాలని అంటే రాజశేఖర రెడ్డి గారు కడప ఉక్కు ఫ్యాక్టరీ పెట్టాలంటే ఈ ఎల్లో మీడియాలో అక్కడ ఇనపపాదం చేస్తున్నారు, అక్కడ సెలయేళ్లు పరిగెడుతున్నాయి, అక్కడ కుందేళ్లు పరిగెడుతున్నాయి అని చెప్పి పేపర్లో రాయిస్తే నేను అసెంబ్లీలో రాజశేఖర రెడ్డి గారు పేపర్ చూపించి ఏమైనా చంద్రబాబు నేను అక్కడ జమ్మలమడుగులో పెరిగాను, ఎప్పుడూ అక్కడ సెలయేళ్లు చూడలేదే, ఎప్పుడు అక్కడ కుందేళ్లు పరిగెట్టడం చూడలేదు, ఎందుకు ఇలా అడ్డుపడుతున్నావు అని ఆ రోజు అడిగారు. 9 ఏళ్ళ అప్పుడు ఈయన సీఎం కావాలి. ఆనాడు పోలవరం కడియం ఎమ్మెల్యే మెడలో మాల వేసుకుని మెడలో ఇది పెట్టుకుని 3000 కిలోమీటర్ల సైకిల్ యాత్ర ఢిల్లీకి చేస్తే పోలవరం కావాలి ఆనాడు మేము చేసాము. అతను సైకిల్ యాత్ర చేశాడు ఢిల్లీకి. ఢిల్లీకి వెళ్ళాడు. ఆనాడు పోలవరానికి ఆయన వెళ్ళాడు కనుక ఆయనకి నెక్స్ట్ 2004లో సీటు కూడా ఇవ్వాలి, 2003లో చేశాడు సీటు కూడా. ఆ తర్వాత అతను రాజశేఖర రెడ్డి చేరారు. ఇదే ఆయన వైజాగ్ స్టీల్ ప్లాంట్కి 7 రైల్వే లైన్లు ఈయన సీఎంగా ఉన్నప్పుడే 9 ఏళ్ళు సీఎంగా 7 రైల్వే లైన్లు భువనేశ్వర్లో కలుపుతా అంటే మా ఇల్లు భువనేశ్వర్లో కలుపుతారు ఎందుకు అని ఆ రోజు అడ్డుపడలా ఈయనే సీఎం. ఇలాంటి ఈయన 143 కేంద్ర ఇన్స్టిట్యూషన్స్ వస్తే అన్ని హైదరాబాద్ చుట్టూ పెట్టాడు తప్పితే ఆనాడు ఆయనకి ఆంధ్ర గుర్తురాలా. చంద్రబాబు అనే ఆయనకి ఒక నిమిషం చంద్రబాబు అనే ఆయనకి 9 ఏళ్ళుగా ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆంధ్ర కనపడలా, విజయవాడ కనపడలా, కడప కనపడలా, కర్నూలు కనపడలా, రాజమండ్రి కనపడలా, తిరుపతి కనపడలా. ఆనాడు ఎంతసేపు ఆయనకి వందే మాతరులకి హైదరాబాద్ ఒక సంస్థ అసలు 9 ఏళ్ళుగా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కనుక ఇవన్నీ కాంప్రహెన్సివ్ గా చేస్తుంటే ఇన్ని సమస్యలే లేవు. ఇవాళ కొత్తగా మాట ఇవాళ వచ్చినా కడపకి ఇది ఇచ్చారు పోలవరానికి. పోలవరం మొదటి 1.5 ఏమైంది, ఒక బ్లాక్ లిస్ట్ లో ఇచ్చి బ్లాక్ లిస్ట్ కంపెనీకి ఇచ్చి పనులు జరగకపోతే 2017లో గడ్కరీ వచ్చి ఆ కాంట్రాక్టర్ మార్చిన చెప్తున్న లెక్కలు తప్పంటారా? ఇప్పుడు వాళ్ళు ఒక లెక్కలు చూపిస్తున్నారు కదా, మీరు చెప్పిన దానికి సంబంధించి లంకా దినకర్ గారు కొన్ని స్టాటిస్టిక్స్ లేకపోతే ఈవీఎం లెక్కలు చెప్తున్నారు యూసీ సర్టిఫికేట్ విషయంలో, కానీ ఏదైనా ఒక లెక్కలు చెప్తున్నారు. చెప్పినప్పుడు అవన్నీ రాంగ్ అంటారా? కనీసం వచ్చారు సరే ఎన్నికల ప్రచారానికి వచ్చారు, ఒక్క విషయం చెప్పండి. ఏపీకి వచ్చారు ప్రధాని స్థాయి వ్యక్తి, ఎన్నికల ప్రచారానికి వచ్చేటప్పుడు సరే గతంలో చేసినవి లేకపోతే ఏవో మీ ఇద్దరు లెక్కలు చెప్తున్నారు, కనీసం ఏపీకి ఇది చేస్తాను అని ఒక బేసిక్ వాగ్దానం కూడా చేయకుండా అంత పేలవంగా ఎందుకు వెళ్ళిపోయారు? చంద్రబాబు అనే వ్యక్తి ఉండగా అతనికి ముందు అతనికి ఏది అడగకూడదు, తను దాచుకున్నది మేము చూస్తూ ఊరుకోవాలి, అది అతనికి ఆయన కావాల్సింది. ఆయన ఏది కూడా మీరు మోదీ ప్రత్యేకించి ఒక మాట కూడా అన్నారు, ఆఫ్టర్ ఎలక్షన్స్ సన్ రైజ్ అవ్వాలి అంటే సన్ సెట్ అవ్వాలి అంటే ఓపెన్ గానే చెప్పేస్తున్నారా చంద్రబాబుని తొక్కడానికి? వైసీపీని ప్రమోట్ చేస్తున్నారా? వైసీపీ ప్రమోట్ చేస్తున్నారా? ప్లాన్ ఆఫ్ యాక్షన్ చంద్రబాబు అనే వ్యక్తి మళ్ళీ చీఫ్ మినిస్టర్ గా కూర్చుంటే చంద్రబాబు అనే వ్యక్తి మరో 5 ఏళ్ళు కూడా ఇదే పక్క వాళ్ళతో గొడవ, ఎదుటోళ్ళతో గొడవ, వెనకాలతో గొడవ, ఏ పని జరగనివ్వడు, ప్రమోషన్ జరగనివ్వడు, ఈ నన్ను చేయనివ్వట్లేదని పొలిటికల్ గేమ్ తప్పితే ఆయన మాట్లాడేటప్పుడు నేను మాట్లాడలేదు. ఒకటండి, స్పష్టంగా బీజేపీ నాయకుల మాటలు కూడా తడబడుతున్నాయి. చంద్రబాబు నాయుడు ప్రధాని అన్నాడు, ముఖ్యమంత్రి కాడన్నాడు, ముఖ్యమంత్రి కాడన్నాడు. ఆ విధమైన తడబాటు ఎందుకు వస్తుందంటే స్పష్టంగా వాళ్ళకి అర్థమవుతున్నాయి. ఏ విధమైనటువంటి ఈ దేశంలో మసకబారినటువంటి మోడీ ప్రభ ఆంధ్రప్రదేశ్లో అధ్వానమైన స్థితిలోకి వెళ్ళిన పరిస్థితి. విషయం చెప్పురా నాయనా అనంటే విషయం చిమ్ముతానో నాయనా అంటున్నారు బీజేపీ నాయకులు. ఇవాళ స్పష్టంగా నేను చెప్పినటువంటి లిస్టు ఎంత రావాలి, ఎంత వచ్చింది అనేది నాది కాదు, స్వయాన ఆర్థిక మంత్రి రాజ్యసభలో ప్రకటించింది. ఇక్కడ ఏంటంటే సభల్లో కానీ లేకపోతే బయట టీవీల్లో ఏమో లక్షల కోట్ల గురించి మాట్లాడతారు, సభలోకి వెళ్ళి మాట్లాడినప్పుడు వాస్తవ లెక్కలే చెబుతారు. ఆయన్ని కంట్రోల్ చేస్తారా? బాగలేదు. చిట్టిబాబు గారు కొంచెం సహకరించండి, నా గొంతు కూడా బాగలేదు. ఆమెనే ఒక 5 నిమిషాలు ఆపుతారా? చిట్టిబాబు గారు మీ అంత మంచివారు కాదు మోడీ, మీ అంత మంచివారు కాదు మా మోడీ, గుర్తుపెట్టుకోండి, మీరు మంచివారే.
మోడీ ఒక రాజర్షి. ఒకటి రికార్డులు చూసి చెబుతున్నాడు. ఎస్, రికార్డులో ఉన్న విషయం చెప్తాను, మీసం మెలదిప్పి చెప్తాను. రికార్డులో ఉన్న విషయం నేను రికార్డును తొక్కి చెప్పను. నిగ్గు తేల్చి చట్టాన్ని మిమ్మల్ని మాట్లాడతాను. నిగ్గు తేల్చి నిపుణులని చుట్టాలుగా అవినీతి పనులు మార్చుకునే ఎదవల్ని మనం మాట్లాడను. 2.5 రెట్లు భూమి ఎందుకు ఎక్కువ వచ్చింది? ఇవాళ రాజకీయాల్లో సమాధానం చెప్పలేదు. 2013లో ఇవాళ భ్రష్టాచారం చుట్టూ తిరుగుతున్న భ్రష్టు పట్టినటువంటి నాయకుడు నరేంద్ర మోడీ భ్రష్టు పట్టాడు. దేశాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు. విరామం తర్వాత నిజంగానే జగన్ గెలుపు కోసం బీజేపీ పావులు కదుపుతోందా, అదే స్ట్రాటజీతో వెళుతోందా, జనసేన స్టాండ్ ఏంటి, జనసేన ఇది వాస్తవం అని నమ్ముతుందా? వాళ్ళ వాయిస్ తీసుకునే ముందు విషయంలో చిన్న విరామం తీసుకుందాం. చూస్తూనే ఉండండి ఏపీఎన్. ఎస్, న్యూస్ రూమ్ కి తిరిగి స్వాగతం. సోమి సతీష్ గారు, మీరేం చెప్తారు? జగన్ గెలుపు కోసమే బీజేపీ స్ట్రాటజీతో వెళ్తోంది, మొత్తం వైసీపీ గెలుపు కోసమే పావులు కదుపుతోందని టీడీపీ అంటోంది. అంటే ఏదైతే ఈ కామెంట్స్ లో మీ ఇదంతా కూడా వాస్తవం ఉందని మీరు నమ్ముతున్నారా? జనసేన స్టాండ్ ఏంటి? యాక్చువల్గా వచ్చిన పెద్దలందరికీ కూడా నమస్కారం. అలాగే నాదొక చిన్న కరెక్షన్ ఏంటంటే, మోదీ ఫ్యాన్స్ వర్సెస్ ఆంధ్రప్రదేశ్ ప్రజలు అని పెట్టాల్సిందమ్మా మీరు లోగో. ఎందుకంటే ఏపీ సైకిల్స్ కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు అని చెప్పేసి పెట్టాల్సిన అవసరం ఉంది. సరే, అయితే మీరు ఇప్పుడు ప్రజెంట్ మోదీ గారు మాట్లాడుకుంటే కాదు, అంటే అమ్మ విజయ గారు ఒక్క నిమిషం చెప్తాను. ఇది ఏపీ సైకిల్స్ అంటే ఓన్లీ టీడీపీఏ ఈ రాష్ట్రంలో లేరమ్మా. ప్రజలందరికీ వ్యతిరేకంగా పనిచేసినటువంటి పార్టీ బీజేపీ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో. అందుకని నేను అన్నాను, ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి బీజేపీ పార్టీ ఈ 5 సంవత్సరాల్లో ఏం చేసింది అనే దాని మీద ఒక క్లారిటీ ఉంది. సో సార్ త్రిపురనేని గారు, మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడలేదు, ప్లీజ్. మనకి ఈ 5 సంవత్సరాల్లో ఏం చేసింది అనేది ఒక క్లారిటీ ఉంది. అలాగే జగన్ ఏం చేశాడు అనేది ఒక క్లారిటీ ఉంది. అలాగే చంద్రబాబు గారు ఏం చేశారు అనేది ఒక క్లారిటీ ఉంది. మనం అందరం కూడా ఆలోచించాల్సింది ఏంటంటే, అల్టిమేట్గా ఏ ప్రభుత్వాలైనా సరే ప్రజలకి ఉపయోగకరమైనటువంటి పనులు చేశారా లేదా అన్న దాని మీదే ఎలక్షన్కి మేనిఫెస్టో. ఇప్పుడు దినకర్ గారు చెప్పినట్టు, లేకపోతే మన త్రిపురనేని గారు చెప్పినట్టు, లేకపోతే ఇంకొకళ్ళు వైసీపీ పార్టీ వాళ్ళు చెప్పినట్టు, వీళ్ళందరూ కూడా ఈ రాష్ట్రాన్ని ముఖ్యంగా దేశం మొత్తం మీద కూడా భ్రష్టు పట్టించారు. ఏ విధంగా భ్రష్టు పట్టించారు అనే దానికి నా దగ్గర ఒక చిన్న క్లారిటీ, ఒక చిన్న విషయం చెప్తాను మీకు. నేను ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులు 4 సంవత్సరాల 3 నెలలు గవర్నమెంట్లో ఉండి ఇన్ని రోజులు జరుగుతున్న వాటిని ప్రశ్నించకుండా, ఎందుకంటే వీళ్ళ యొక్క మంత్రులు సెంట్రల్ గవర్నమెంట్లో ఉండి ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి వాటిని ప్రశ్నించకుండా ఉండటం తెలుగుదేశం పార్టీ చేసినటువంటి మొట్టమొదటి తప్పు. ఈ రోజున మనం మాట్లాడితే ఏది వాళ్ళు తప్పు చేశారు, మేము తప్పు చేయలేదు అని చెప్పేసి టీడీపీ వాళ్ళు మాట్లాడితే అది ఇంకా చాలా తప్పు. రెండోది, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి ఈ రాష్ట్రంలో జగన్ గెలుపు కోసమే బీజేపీ పావులు కదుపుతోంది అని టీడీపీ అంటోంది, ఇది వాస్తవం అని మీరు నమ్ముతున్నారా? నేను వస్తున్నానమ్మా, అక్కడికే వస్తున్నా. నేను నెక్స్ట్ అదే నేను వస్తుంది. ఈ రోజున ఎవరైతే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అటు కేసీఆర్ తో కలిసి బీజేపీతో పొత్తు పెట్టుకొని ఆంధ్ర రాష్ట్రంలో ప్రజల యొక్క, అంటే ఇక్కడ 2 విషయాలని పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా క్లియర్ గా చెప్తారు. ప్రజలని, ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తుల్ని విడిగా చూడండి అని చెప్పి చాలా క్లియర్ గా చెప్తారు పవన్ కళ్యాణ్ గారు. అలాగే ఇక్కడున్నటువంటి జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ తో కలిసి బీజేపీతో ఇండైరెక్ట్ గా వర్క్ చేస్తున్నాడు అన్న విషయము మన రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ తెలుసు. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే, ఇక్కడ కేసీఆర్ అనే వ్యక్తి ఆయన రాష్ట్రంలో
ఆయన పనులు ఆయన చూసుకోకుండా ఆంధ్ర రాష్ట్రం మీద పడి, దినకర్ గారు ప్లీజ్, ఆంధ్ర రాష్ట్రం మీద పడి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడిని దించడానికి కుట్ర చేస్తున్నారు అని చెప్పేసి ఇక్కడ టీడీపీ ఆరోపిస్తున్నటువంటి విషయం. మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఎవరు ఎన్ని పనులు చేసినా ప్రజలు అనే వాళ్ళు చాలా తెలివిగా బిహేవ్ చేస్తారు కాబట్టి బిహేవ్ చేస్తున్నారు ఇప్పుడు ప్రజలు. మీకు తెలుసో లేదో, ఈరోజు 30% ఆఫ్ ద ఆంధ్ర పబ్లిక్ ఈజ్ ఇన్ కన్ఫ్యూజన్. ఎవరికి ఓటేద్దాము అనే దానికి ఇంకా స్టిల్ టుడే 30% ఆఫ్ ద ఆంధ్ర పీపుల్ ఆర్ ఇన్ కన్ఫ్యూజన్. ఈ విషయంలో మీరు కూడా జత చేస్తున్నారు కదా, మీరు కూడా జత చేస్తున్నారేమో. జనసేన క్యాండిడేట్ పెట్టరు, కేసీఆర్ ఎదురుకుండా స్ట్రాంగ్ క్యాండిడేట్ పెట్టరు. లోపాయ్ గారు అండర్స్టాండింగ్ ఇంకా బలం, ఇంకా కన్ఫ్యూజ్ చేస్తున్నారు. త్రిపురనేని గారు ఒక్క నిమిషం మీరు అయిపోయింది కదా, నేను చెప్తా వినండి. మేము ఈ రాష్ట్రంలో వైసీపీ టీడీపీ రెండూ కలిసి ప్రజల్ని మోసం చేస్తున్నాయి అనే దాని మీద మేము ఈ రోజు ఎలక్షన్ కి దిగాం. ఈ రోజున మేము సమతుల్యత కోసం ఎలక్షన్ దిగాం. మేము ఈ రోజున ఆ రోజు సమన్వయం కోసం ఎలక్షన్ దిగితే ఈ రోజు సమతుల్యత కోసం ఎలక్షన్ దిగాం. ప్రజల్ని కన్ఫ్యూజన్ లో సతీష్ గారు ఒక పాయింట్ చెప్పండి. బీజేపీ వైసీపీని ప్రమోట్ చేస్తోంది, మీరు ఎందుకంటే ఈ టైంలో విజయ గారు ఈ టైంలో మీరు నాకు అవకాశం ఇవ్వాల్సింది ఎందుకు ఇవ్వాలి అని అంటే ఒకే ఒక్క విషయం. నేను ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరపున మాట్లాడుతున్నా. నేను ఏ పార్టీ జనసేన ఉన్నా కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరపున మాట్లాడుతున్నాను. ఈ రోజున ఏది జగన్మోహన్ రెడ్డి ఉన్నాడో ఆ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్లి ప్రజల యొక్క సమస్యల్ని బయటికి చెప్పకుండా, అంటే ఒకటి చెప్తున్నాను, బయట వస్తే మీడియాలోకి వస్తుంది. ఏది బయట ఎంత తిరిగి మాట్లాడినా కానీ మీడియాలో వచ్చింది. కానీ అసెంబ్లీకి వెళ్లి మాట్లాడితే అక్కడ ఆన్ రికార్డ్ ఉంటది. అది మిస్టర్ జగన్మోహన్ రెడ్డి హాస్ ఫెయిల్డ్ ఇన్ దట్ ఇష్యూ. నెంబర్ 1. ఇంకోటి ఏంటంటే టీడీపీ వాళ్ళు 4 సంవత్సరాల 3 నెలలు కేంద్ర ప్రభుత్వంలో ఉండి మేము అది అడిగా, ఇంకోటి అడిగా, ఇద్దరు మంత్రులు, ఆ ఇద్దరు మంత్రులు ఏం చేశారు ఆ ఇద్దరు మంత్రులు అంటే నేను చెప్పేది ఏంటంటే ఫైనల్ గా బీజేపీ యొక్క మద్దతుతో ఈ రోజు ఇక్కడ జగన్ పోరాడుతున్నాడు. కాంగ్రెస్ పార్టీతో ఎవరితో ఏమీ కలవలేదు. చంద్రబాబు నాయుడు జనసేన పార్టీ మాత్రమే, సిపిఐ సిపిఎం బహుజన సమాజ్ వెరీ గుడ్ సతీష్, వెరీ గుడ్ సతీష్. ఆపుతారా వాళ్ళని? మాట్లాడాలా వద్దా? ఒక విషయం అండి, ఏదైతే ఎన్నికల సమయంలో ఏ పార్టీ భావాలో ఆ పార్టీ చెప్తాయి ప్రజల్ని ఆకట్టుకోవడానికి. అందులో భాగంగా జనసేనకి సంబంధించినటువంటి ప్రతినిధి సతీష్ గారు వారి పార్టీని ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి అన్ని పార్టీలతో పాటు తెలుగుదేశం పార్టీని కూడా ఒక మాట వారు మాట్లాడారు. సమాధానం చెప్పాల్సిన బాధ్యత మాకుంది. ఇవాళ ఒక హోప్ ఇంట్రెస్ట్తో జనసేన, అటువైపు జనసేన కానీ తెలుగుదేశం కానీ బీజేపీతో కలిసి 2014లో నడిచినాయి. వాస్తవం అది. అయితే ఒక హోప్ ఇంట్రెస్ట్తో నడిస్తే మోసపూరితమైన నమ్మకంతే నమ్మించి మోసం చేసేటటువంటి వ్యక్తిని ఎవరు ఇక్కడ అనుకోలేదు. స్పష్టంగా ఆయన 2017 తర్వాత ప్రత్యేక హోదా ఉండదు, దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకు తీసేస్తానని చెప్పి మాట్లాడిన సందర్భంలో ఒక ప్రధానమంత్రి నమ్మకం ఎవరిని నమ్మాలి? సరే ప్యాకేజ్ అన్నాడు, కాలపరిమితి లేదు, చట్టబద్ధత లేదు. మేము చూసాం, నిధులు ఇస్తానన్నాడు, ఇవ్వలేదు. ఓపికగా మేము మాట్లాడిన రోజులు మాట్లాడాం. కానీ 4 సంవత్సరాల 3 నెలలు అనేటటువంటి మాట అబద్ధము. 3 సంవత్సరాల 3 నెలలు దాటిన తర్వాత ప్రతి సంకేతం ఇచ్చి 1.5 సంవత్సరం ముందే బయటకు వచ్చాం. మంత్రుల్ని వదిలి బయటకు వచ్చాం. ఇవాళ నమ్మించి మోసం చేసిన నరేంద్ర మోడీ, కేసీఆర్ ని పక్కన పెట్టుకుని మోసం చేసిన నరేంద్ర మోడీ, జగన్మోహన్ రెడ్డి లాంటి అవినీతి పరుడిని నెత్తి మీద పెట్టుకుని ఊరేగుతున్న నరేంద్ర మోడీ, ఆ వ్యక్తిని అడ్డం పెట్టుకుని రాష్ట్రంలో శాంతి భద్రత సమస్యలను సృష్టించాలని
దేశంలో ఆంధ్రప్రదేశ్ ఒక భాగంగా భావిస్తున్న నరేంద్ర మోడీ ఇటువంటి వ్యక్తుల్ని నెత్తి మీద పెట్టుకొని ఇటువంటి దౌర్భాగ్య 2014 ఎన్నికల్లో ప్రజల దగ్గరికి వచ్చినప్పుడు అది ఏ విషయంలో కానీ ఆయన ప్రధానంగా ఒక నిమిషం లంకదినకర్ గారు సభల్లో ఒకే విషయాన్ని ప్రస్తావించారు. ప్రజాధనం దోచుకున్న వాళ్ళందరినీ కూడా జైలుకి పంపిస్తాను అనే విషయాన్ని మాట్లాడారు. ఒక పక్కన జగన్ కి సంబంధించి ఇన్ని కేసులున్నాయి, సిబిఐ దర్యాప్తు చేస్తోంది. ఇవన్నీ ఒకటైతే ఈడీ కూడా ప్రత్యేకించి లేఖ రాసింది, ఆధారాలున్నాయి తీసుకోండి, చర్యలు తీసుకోండి అని. బట్ ఆ ఈడీ లేఖ అంశం తాజాగా వెలుగు చూసినా కూడా చర్యలు ఎందుకు తీసుకోలేదు అంటే కేవలం ఫ్రెండ్లీ గవర్నమెంట్ ఉంది, అవగాహన అండతో ఉంది అనేది కదా అందరూ మాట్లాడుతున్న పాయింట్. మరి అదే ప్రజాధనాన్ని దోచుకున్న జైలుకి పంపిస్తామని ఒప్పుకున్నారు కదా. కేసులు మేము వేసింది కాదు. లాలూ ప్రసాద్ కేసు ఎన్ని సంవత్సరాలు జరిగిందమ్మా? ఇప్పుడు ఇది ఒక ఇన్స్టిట్యూషన్, వాళ్ళు ఒకదాని మీద ఒకటి వేసిన లింకుల మీద వాళ్ళు వేస్తున్నారు, కేసులు నడుస్తున్నాయి, ఈడీ జప్తు చేయాల్సినవి చేస్తూ ఉన్నాయి, జరుగుతా ఉన్నాయి. ఈ 4.5 ఏళ్ళు ఉన్నాడు కదా మరి చంద్రబాబు, ఆ రోజు మరి ఎందుకు ఒత్తిడి తీసుకున్నారు? స్టింగ్ ఆపరేషన్ లో ఓపెన్ గా వైసీపీ నేత బీజేపీతో మాకు అవగాహన అండా ఉన్నాయి అని చెప్పి ఓపెన్ గా అన్నారు. మరొక పక్క పీయూష్ గోయల్ మీడియా సమక్షంగా మాకు మిత్రపక్షమే వైసీపీ అన్నారు. పీయూష్ గోయల్ అన్న దాని సెన్స్ ఏంటంటే మేము బీజేపీ యొక్క పాలసీ మాకు ఎవరిని మేము రాజకీయ ప్రత్యర్థులుగానే చూస్తాం తప్పితే మేము శత్రువులుగా చూడం. ఈ చంద్రబాబు లాగాను కేసీఆర్ లాగాను ఈ శత్రువులుగాను భాష తోలనాటము ఇలాంటి మా వాళ్ళు భాష తోలనాటం చూసే వెళ్ళలాగా మోడీ గాడు అంటాము, నమో ఇప్పుడు నమో అంటే నమ్మించి మోసం చేసేవాడు అంటే మేము తెలుగుదేశం తే అని దోచుకునే వాళ్ళని చెప్పాలా? ఇలా భాషలు మాకు చేత కాదు. మేము ఆ పీయూష్ గోయల్ అన్నది ఏంటంటే మేము మాకు మిత్రులే, అందరూ మిత్రులే, ఎవరు శత్రువులు రాజకీయ ప్రత్యర్థులు ప్రమోట్ చేయడం కాదు. ఒకళ్ళని ప్రమోట్ చేయాల్సిన అవసరం మాకు లేదు. టీడీపీ అనేది ఆంధ్ర రాష్ట్రానికి పట్టిన శని, ఆ శనిని తప్పించడం కూడా ఛాయశక్తిగా కృషి చేస్తారు. అది మా పాలసీ. ఒక చిన్న విరామం తీసుకుందాం. చూస్తూనే ఉండండి ఏబిఎన్. ఎస్ సార్, చర్చకు తిరిగి స్వాగతం. సో లంకదినకర్ గారు ఏం చెప్తారు? పర్యటనలో కూడా మోదీ ఏపీకి సంబంధించి హోదా విషయంలో కానీ లేకపోతే ఏదైనా ఒక కొత్త వాగ్దానం కానీ ఇటువంటివి ఏమీ చేయలేదు. తీరా ఒకవేళ వాగ్దానం చేస్తే కూడా బాబు ఒత్తిడి మీద చేశారు అని ప్రచారం జరిగి ఒకవేళ క్రెడిట్ అదంతా కూడా చంద్రబాబుకు వస్తుంది అని ఉద్దేశపూర్వకంగానే ఇదంతా ఈరోజు ఫ్లాట్ గా సభలో జరిగింది అని మీరు అనుకుంటున్నారా? ప్రత్యేకించి అలాగే ఏదైతే ఇప్పుడు కూడా అంటున్నారు రైజ్ అవ్వాలి అంటే సన్సెట్ అవ్వాలి అని, అంటే ఓపెన్ గా ఎవరు రైజ్ అవ్వాలి ఎవరు సన్సెట్ అవ్వాలి అనేది క్లియర్ గా చెప్పేశారు అనుకుంటున్నారా? పోయే దరిద్రం మోడీ కాబట్టి సన్సెట్ ఆయనే. ఇవాళ ఒక సన్ అని చెప్పే మాట మాట్లాడే ప్రయత్నం చేశాడు కదా, ఆ సన్ను నేరుగా వస్తున్న లోకేష్ గారే పంచాయతీరాజ్ శాఖ గ్రామీణాభివృద్ధి శాఖ చేస్తున్నాడు. అవార్డులు రివార్డులు గ్రామీణాభివృద్ధి శాఖకి పంచాయతీరాజ్ శాఖకి మేము ఆ ప్రభుత్వం నుంచి బయటకు వచ్చాక కొన్ని వందల అవార్డులు రివార్డులు దేశంలో ఆదర్శంగా తీసుకోండి ఇక్కడ ఉన్న పంచాయతీలు అని చెప్పి ఉత్తర భారతదేశం నుంచి వాళ్ళు బీజేపీ పాలించే రాష్ట్రాల నుంచి ఇక్కడికి పంపించారు. నిద్రపోతుందా కేంద్ర ప్రభుత్వం? అంటే ఆ సన్ను చేసేటటువంటి మంచి కార్యక్రమాలకి అక్కడేమో అవార్డులు రివార్డులు ఇస్తారు, ఇక్కడ రాజకీయంగా వచ్చి పిచ్చి మాటలు మాట్లాడతారు. ఇవాళ 700కు పైగా అవార్డులు రివార్డులు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినాయి, 60 పైగా అవార్డులు లాస్ట్ 1 ఇయర్ వచ్చినాయి. మేము ఆ ప్రభుత్వం నుంచి బయటకు వచ్చాక వచ్చినాయి. ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎందుకు వచ్చినాయి? మోస్ట్ ట్రాన్స్పరెంట్ అడ్మినిస్ట్రేషన్ ఇన్ ద నేషన్ అని చెప్పి ఆ మోడీ గారి ప్రభుత్వం ఇచ్చారు. ఎవరు కేడీలు, ఎవరు మోడీలు అనగానే భయం వేస్తుంది. నీరవ్ మోడీ, లలిత్ మోడీ, నరేంద్ర మోడీ, నమ్మక ద్రోహ మోడీ, కేడీ మోడీ అనేటటువంటి విధంగా 5 కోట్ల మోసం చేశారు. భ్రష్టాచారికి భ్రష్టాచారం అయ్యాడు. డిబేట్లో కూర్చోబెట్టి బరువు తీసుకుంటున్నారు. అసలు సబ్జెక్టు లేని ఇట్లాంటి అసలు సబ్జెక్టు విషయం మాట్లాడడం చేత డబ్బులు ఇచ్చి దోపిడీ చేసి వాడికి దూరాలు తెచ్చి మీరు కాదు ఇవాళ ఒక్కొక్కరు వస్తున్నారు
మననే వస్తున్నాడు, నీరవ్ మోడీ వస్తున్నాడు, ప్రతి దొంగ వస్తున్నాడు. రేపు మీ ఈ దొంగలందరూ కూడా రేపు జైలు ముందు క్యూ కట్టారు. గుర్తుపెట్టుకోండి. మాట్లాడుతుంది ఆంధ్రప్రదేశ్ అన్యాయం గురించి. కొంచెం ఎందుకంటే కొంచెం టాపిక్ డైవర్ట్ అవ్వకుండా చూడండి. అన్యాయం గురించి మాట్లాడుతుంది ఈ రోజున. పనికి దివాకర్ గారు ప్లీజ్ మనం పెట్టిన చర్చ మన రాష్ట్రానికి చంద్రబాబు లాంటి ఒక పాకిస్తాన్ భాష మాట్లాడే పాకిస్తాన్ బాబు మాట్లాడుతున్నారు. మీ సీఎం మీకు సిగ్గు సెలవు ఉండదు. ఒక పాకిస్తాన్ భాష మాట్లాడతారా? చంద్రబాబు మాట మాట్లాడేది పాకిస్తాన్ అసెంబ్లీలో మాట్లాడుతున్నారు. మీ సీఎం మన చర్చ డైవర్ట్ అవుతోంది. ప్లీజ్ 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 ఒక్క నిమిషం ఆగండి. సతీష్ గారు మీరు చెప్పండి. ప్లీజ్ ప్లీజ్ చర్చ డైవర్ట్ అయిపోతుంది. ఒక్క నిమిషం ఉండండి. మన చర్చ అవసరమా సతీష్ గారు మీరు చెప్పండి. ఇక్కడ అవసరమా ఈ గొడవ? ఈ అసలు మనం ఇది మాట్లాడుకునేది ఏమైనా ఉపయోగం ఉందా మనకి? సతీష్ గారు మీరు చెప్పండి. అది కాదు, ఇప్పుడు మనం ఇక్కడ మాట్లాడుకునే వాటికి ఏమైనా ఉపయోగం ఉందా? మేడం నేను చెప్పేది ఏంటంటే, ఈ రాష్ట్రానికి ఏదైతే ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ అనేది వేసి 80,000 కోట్లు రావాలి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు డిసైడ్ చేశారో, తర్వాత దాన్నే మన జయప్రకాష్ నారాయణ గారు ఏది చెప్పారు. అయితే నేను అనేది ఏంటంటే, ఇక్కడ మనం ఎంతసేపటికి ప్రభుత్వంలో ఉన్నావా లేదా అనేది మరిచిపోయి మాట్లాడుతున్నటువంటి టీడీపీ నాయకులు. ఇప్పుడు అర్థమైందా? నేను అనేది అదే, మీరు ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నారు. మీరు అదే ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నప్పుడు మీరు ఆ రోజున ఎందుకు కొట్లాడలేదు? 2016లో పవన్ కళ్యాణ్ గారు అంటే ప్రభుత్వంలో లేనటువంటి వ్యక్తి అర్థమైందా? ఆయన ఆ రోజున పాచిపోయిన లడ్డూలు అన్నప్పుడు మీరు చేసినటువంటి గౌరవం, మీరు చేసినటువంటి ఆ రోజున అభినందన సభలు, ఇవన్నీ మనం గుర్తు చేసుకుంటే, మేము తప్పు చేయలేదు అని చెప్పి నిజంగా టీడీపీ అనుకుంటే రాష్ట్ర ప్రజలకు వదిలేద్దాం అదంతా. ఎందుకంటే నేను చెప్పేది ఎందుకంటే, ఒక ప్రభుత్వంలో లేని వ్యక్తికి అది అర్థం అవుతుంటే ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి అది అర్థం కాదా? ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి అర్థం కాలేదు. అది సతీష్ ఏదో తెలివిగా మాట్లాడితే తప్పించుకుందాం అనుకున్నామేమో. తెలివి కూడా ఇంకొక విషయం ఏంటంటే, చిన్నపిల్లలాగా నాకు తెలియదు గారు మీ వాయిస్ మోసపోయారంటూ అంతకన్నా చెప్పండి. ఒక్క విషయం చెప్పండి ప్రత్యేకించి. సరే మీరు లెక్కలు చెప్తున్నారు, అవన్నీ ఒకటైతే మీకున్న ఓట్ బ్యాంకును, బేసిక్ ఓట్ బ్యాంకును కూడా వైసీపీకి తరలించే ప్రయత్నం జరుగుతోందని వాళ్ళు అంటున్నారు. మీకు కనీసం డిపాజిట్లు రావు అనేది ఏపీ ప్లానింగ్ కమిషన్ ఉపాధ్యక్షుడు కుటుంబరావు గారు కూడా మాట్లాడుతున్నారు. ఆయన ఓపెన్ గా ఛాలెంజ్ చేశారు. బట్ మీరు ఎవరు ఎందుకు రెస్పాండ్ కాలేదు? కుటుంబరావు అనే వ్యక్తి, ఒక కుటుంబరావు అనే వ్యక్తి ఆయన స్థాయి మొదటి నుంచి కూడా ఆయన ముందు తెలంగాణలో ఎందుకు కొట్టుకట్టేశారో చెప్పండి. కాదు, తెలంగాణలో టీడీపీ ఎందుకు కొట్టుకట్టేసిందో, ఎందుకు కొట్టుకట్టేసిందో అది ఆయన కదా చెప్తే. కాదు, తెలంగాణ ఎంపీ ఎంపీలో కట్టేశారో చెప్తే మాకు అక్కడ మేము చెప్తాం. ఇక్కడ తెలంగాణలో తెలుగుదేశం కొట్టు ఎందుకు కట్టేశారు, ఎందుకు కట్టేశారు, ఎందుకు క్యాండిడేట్స్ కూడా పెట్టకుండా ఏ పరిస్థితి ఎందుకు వచ్చారు? మీరు మేము ఇక్కడ
ఏపీలో 175 మీరు ఎన్ని గెలుస్తారు? ఎన్ని గెలుస్తాం పోనీ సరే, 175 స్థానాల్లో మీరు ఎన్ని మేము గెలుస్తారు? ఎన్ని గెలుస్తాం నెంబర్ అనూహ్యమైన రిజల్ట్స్ చూస్తారు. తెలుగుదేశం మీరేమీ దిమ్మ రాదు, తిరిగేలా డిపాజిట్లు రావు అనేది కదా వాళ్ళ point. నేను సరే, చెప్తా, ఒక figure నాకు చెప్పండి, సమాధానం ఒక figure చెప్పండి, నేను ఎన్ని ఒక మాట గెలుస్తారు? చెప్తా. తెలుగుదేశం దిమ్మ తిరిగి కళ్ళు బయలు గమ్మి బోర్లా పడే రిజల్ట్స్ వస్తాయని చెప్తున్నా. మీరు ఎన్ని చాలా గెలుస్తారు? ఎన్ని అది కనుక గెలుస్తారు? రాకపోతే చెప్పండి. అది కనుక కాకుండా వస్తే మీరు ఆయన 10 లక్షలు కాదు ₹1,00,00,000 ఇస్తాం మీకు ఒక్కొక్కరికి. Right, right. Thank you, thank you, తిరుపతి గెలిచిన గారు. ఒక్కొక్కరికి Thank you so much, సతీష్ గారు. దిమ్మ తిరిగే రిజల్ట్స్ మొత్తానికి సంబంధించి మోర్చపోయి నరేంద్ర మోదీ పర్యటన కాస్త పేలవంగానే జరిగింది అని చెప్పొచ్చు. మరొక వైపు జగన్ మేలు చేయడానికే ప్రత్యేకించి ఏపీ టూర్లు అని చెప్పి టీడీపీ అంటోంది. ఇది న్యూస్ రూమ్ చర్చ. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఏబీఎన్ ఆంధ్రజ్యోతి. వి రిపోర్ట్, యు డిసైడ్.